Hi guys, what's up? Good evening. Welcome back to Johit Vlogs. Welcome back to the birthday vlog. I'm pretty much sure ఇది బర్త్డే వ్లాగే అయి ఉంటుంది. కరెక్ట్గా టైం ఇప్పుడు 11:55 అట్లా అవుతుంది అనమాట. వీళ్ళు అటు సైడ్ రూమ్ లేకపోయి ఆల్మోస్ట్ ఒక 5 minutes అయింది దర్శనం. మా అత్తయ్య ముగ్గురు ఇక్కడే ఉన్నారు, నువ్వు ఇక్కడే ఉండు అంటున్నారు. అది ఎందుకో నాకు తెలియదు, కానీ ఆబ్వియస్లీ కొంచెం ఏదైనా సర్ప్రైజ్ లాగా సెలబ్రేషన్స్ లాగా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. నేను ఇది ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే నాకు ముందే అనిపించింది అనే ఒక ప్రూఫ్ ఉండాలి కాబట్టి రికార్డ్ చేస్తున్నాను. ఐఎమ్ అలోన్ గైజ్, ఐఎమ్ అలోన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్లీ విషెస్. మీరందరూ నాకు విష్ చేసి ఉంటారని తెలుసు. సో యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. జస్ట్ ఇప్పుడే దర్శన్కి కాల్ చేసినాను, ఎక్కడున్నారు, ఎందుకు ఇంకా రావట్లేదు అంటే దర్శన్ ఏం చెప్పినాడు తెలుసా, నేను డాడీ కొంచెం పని ఉంటే బయటకు వచ్చినాము, మమ్మీకి హెడేక్ వచ్చిందని చెప్పేసి అక్కడే పడుకున్నారు, నువ్వు కూడా రెస్ట్ తీసుకుంటా ఉంటే మేము వస్తామన్నా. నాకు ఇంకా డౌట్ పెరిగిందనమాట. నాకు అప్పుడు అనిపించింది వీళ్ళు 12 వరకు పక్క రారు, ఏదో ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి. సరే ఫేస్ అంతా డల్గా ఉంటే ఏం బాగుంటుందని చెప్పేసి జస్ట్ ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని ఉన్నాను అనమాట. సో దట్ కొంచెం ఫ్రెష్గా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ ఫ్రెష్గానే కాదు, చాలా యూత్ఫుల్ అండ్ రేడియంట్గా కూడా మంచిగా కనిపిస్తుంది కదా. జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నా. ఐ లిటరలీ హ్యావ్ నో మేకప్ ఆన్ మై ఫేస్ అండ్ యూ కెన్ సీ ద గ్లో కదా. యాక్చువల్లీ నేను కొన్ని రోజుల నుండి ప్రాపర్ రెజ్యూమ్ లాగా ఫాలో అవుతున్నాను అనమాట. అండ్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ సీక్రెట్ డ్రింక్. యాక్చువల్లీ లాస్ట్ మంత్ చెప్పినట్టున్నాను నేను ఏది యూజ్ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హెచ్కే వైటల్ స్కిన్ రేడియన్స్ కొలాజిన్. యాక్చువల్లీ చాలా బాగుంది. నేను ఆల్మోస్ట్ ఒక 8 weeks నుండి యూజ్ చేస్తున్నాను అనమాట. ఒక ప్రీ బర్త్డే గ్లో అప్ లాగా ఉంటుంది అని చెప్పేసి. సో డెఫినెట్లీ రోజు మిస్ అవ్వకుండా తాగుతాను. ఇన్ఫ్యాక్ట్ నేను సింగపూర్కి రాకముందు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను కదా, అప్పుడు కూడా నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. స్కిన్ అంతా మంచి క్లియర్ అయింది, యూత్ఫుల్గా చాలా రేడియంట్గా కనిపిస్తోంది, బాగుంది, క్లియర్గా స్మూత్గా అని చెప్పేసి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ వన్. అంటే పార్ట్ ఆఫ్ రొటీన్స్లో ఒక్కొక్కటి ఇంక్లూడ్ అయినప్పుడు సో దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అంటారు కదా. ఇది బేసిక్గా నేను మార్నింగ్ టైం ఎప్పుడైనా తీసుకుంటూ ఉంటాను. యాక్చువల్లీ డే టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు అనమాట ఇది మనము. సో మీరు నాలాగా ఈరోజు నేను మార్నింగ్ మర్చిపోయినాను, అట్లా మర్చిపోయింటే మీరు విత్ ఇన్ ద డేలో ఎప్పుడైనా కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా మీలాగే రివ్యూస్ అన్నీ చూసి ఎలా ఉంది ఏంటి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి కదా అని చూసి ట్రై చేశాను. ట్రై చేసినప్పటి నుండి నిదానంగా ఐ స్టార్టెడ్ సీయింగ్ డిఫరెన్స్ అనమాట. ఏది ఓవర్ నైట్లో అయిపోదండి. కన్సిస్టెంట్గా మనం ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఉంటేనే మనకు ఆ రిజల్ట్ అనేది అనిపిస్తుంది. మనం యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. డైలీ 1 scoop వాటర్లో మిక్స్ చేసేసుకొని జస్ట్ డైరెక్ట్గా తాగేసేయడమే. స్కూప్ కూడా దాంట్లోనే ఇచ్చుంటారనమాట. కాకపోతే కన్సిస్టెంట్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా అట్లనే కన్సిస్టెంట్గా యూజ్ చేయడం వల్లే నాకు తెలిసిందనమాట హెచ్కే వైటల్ స్కిన్ రేడియన్స్ కొలాజిన్ అనేది సేఫ్, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ లేదనమాట. మన స్కిన్కి ఏవైతే కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ కొలిజన్ పెప్టైడ్స్ అవ్వచ్చు, లేదంటే ఎసెన్షియల్ విటమిన్స్ అవ్వచ్చు, అవన్నీ చాలా సేఫ్గా మన స్కిన్కి అందుతాయన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో షుగర్ ఫ్రీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెము షుగర్ ఉండకూడదు, ప్రాపర్ డైట్ రిలేటెడ్ అయినా కూడా దీంట్లో షుగర్ లాంటిది ఏమి ఉండదు అనమాట. ఆరామ్గా కన్జ్యూమ్ చేసేయచ్చు. ఇందులో యాక్చువల్గా 3 flavors ఉంటాయన్నమాట. నేను సెలెక్ట్ చేసుకోండి అయితే ఆరెంజ్. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఫస్ట్లో నేను టేస్ట్ చేసి వెనకల షుగర్ ఫ్రీ అన్నప్పుడు నేనే షాక్ అయ్యాను అనమాట, షుగర్ ఫ్రీనా అని చెప్పేసి. బట్ దిస్ టేస్ట్ డెలిషియస్ గైస్. సో డెఫినెట్లీ మీరు కూడా చెక్అవుట్ చేయండి హెచ్కే వైటల్ స్కిన్ రేడియన్స్ కొలాజిన్ని. నిజంగానే స్కిన్ అంతా చాలా చాలా బాగుంటుంది అనమాట. మీకు కూడా మంచి గ్లోయింగ్ అండ్ హైడ్రేటెడ్ స్కిన్ వస్తుంది. అండ్ మనకు ప్రోడక్ట్స్ అయితే అమెజాన్ అండ్ నైకాలో అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పర్చేస్ చేయొచ్చు. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. హాయ్ జూయితో. Many more happy returns of the day. Wish you many more happy returns of the day, Putti. Thank you, అమ్మా. నేను ఇప్పుడే అనుకున్నా తెలుసా, ఇంకా మీరు పక్కన లేక ముగ్గురు కలుసున్నారంటే 100% ఏదో చేస్తా అంటారు అని నాకు తెలుసు. ಹುಟ್ಟುಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು ಮಗಳೇ. థ్యాంక్ యూ పప్పా. గైస్ కేక్ చూడండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మై లవ్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, ప్రమోషన్ కి వాళ్ళది బటర్ స్టూడియో అని పెట్టించినారు గైస్. నాకు కేక్ ఎక్కడి నుండి తెచ్చినాడు ఇప్పుడు అర్థం అయిపోయింది. ప్రమోషన్ కోసం వాళ్ళు దీని మీదే పెట్టించినారు. బటర్ స్టూడియోలో తెచ్చినారు. నేను ఇందాక మీకు ముందు వ్లాగ్ లోనే చెప్పినాను కదా,
అప్పటి నుండి దర్శన్ మధ్య మధ్యలో మాయమైతానండి అని చెప్పేసి కేక్ తెచ్చేదానికి తంటాలన్నీ ఉండింటాయి. థ్యాంక్ యూ సో మచ్ దర్శన్. అండ్ కోఇన్సిడెన్స్ ఏం తెలుసా అండి, లాస్ట్ ఇయర్ నా బర్త్డే కి ఇంతే తంటాలు పడ్డాడు అనమాట కేక్ తెచ్చేకి. ఈసారి కూడా అంతే. ఇది ఒకటే కాదు, ఒకే ఒక నిమిషం. ఏమైంది అంటే మధ్య మధ్య ఓపిద్దా దర్శన్ ఉండాలనేసి, స్పెషల్ గా ఉండాలనేసి 26 అప్పుడే 26 అయిపోయింది దాన్ని పెట్టాలి కాబట్టి పెడుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎంత బాగుంది క్యాండిల్, నాకు బాగా నచ్చింది. వీళ్ళిద్దరు మధ్యలో మాయం అవుతున్నారు. దానికి రీజన్ నేను చెప్తున్నా, ఐ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. కేక్ తెచ్చాక ఒకసారి పోయినారు, క్యాండిల్స్ తెచ్చాక ఇంకోసారి పోయినారు. ఇందుకే మాయమండేది వీళ్ళు. ఐ నో గైస్, ఐ నో. ఇంకోసారి పోయినారు, ఇంకోసారి వాష్రూమ్ అని నేను నిజంగా నమ్మిన. ఎందుకంటే 5 minutes లో వచ్చేసినారు. మరి ఆ గ్యాప్ లో ఇప్పుడు మళ్ళీ ఏందో తీసుకొని బయటికి పోయినాడు. అదేందో నాకు కనపడలేదు. నేను చెప్తా విషయం. ఆ వెనక ఏందో మాట్లాడుకొని గొప్ప దర్శన్కి ఇచ్చినాడు గైస్. దర్శన్ వెళ్ళిపోయినాడు బయటికి. ಅಲ್ಲಿ ಪುಟ್ಟ ಈ ಕಡೆಯಿಂದ ರೂಮ್ ಲಾಕ್ ಆಗೋಯ್ತಾ, ಈ ಕಡೆ ಲಾಕ್ ಆಯ್ತು, ಆ ಕಡೆ ಲಾಕ್ ಆಯ್ತು. ನಾ ಸದ್ಯ ಅದು ಆಯ್ತು. కాదు వీళ్ళకి నా చెవుల్లో ఏమన్నా కాలీఫ్లవర్లు అనిపిస్తాయి. ನಿಜ ಈ ರೂಮ್ ಒಳ್ಳೆ ಅನುಕೂಲ ಆಯ್ತು అల్వా. నిజంగా ఈ కనెక్టింగ్ రూమ్స్ లేకపోయింటే కాదు, నేను నా చెవులో కాలీఫ్లవర్ కనిపిస్తున్నాయా. ఆ రూమ్ లాక్ అయిపోయిందంట, ఈ రూమ్ లాక్ అయిపోయిందంట. నా చేతిలో కేక్ పెట్టినారు. అసలే మన చేతులు చాలా తుత్తర్ చేతులు, ఏమని పడేస్తాను. ಮಾಡ್ಬಿಡು ಆಮೇಲೆ ಕೇಕ್ ಕಟ್ ಮಾಡೋಣ. ಏನೇನ್ ಗಿಫ್ಟ್? ಸ್ಮಾಲ್ ಗಿಫ್ಟ್ ಫಾರ್ ಯು. ఆర్ యూ సీరియస్? yes. అండ్ చిన్న ఇంకొకటి, దిస్ ఇస్ ఫర్ యూ ಫ್ರಮ್ ಮೈ ಸೈಡ್. నువ్వు ఒక్కడే ಫಸ್ಟ್ ಕೇಕ್ ಕಟ್ ಮಾಡಿಸ್ಬಿಡಣ, ಆಮೇಲೆ ಓಪನ್ ಮಾಡ್ಸೋಣ. ಗಿಫ್ಟ್ ನಾ ಮುಂದೆ పెట్టి ఫస్ట్ కేక్ కటింగ్ అంటారు. ఫస్ట్ గిఫ్ట్, ఫస్ట్ ಕೇಕ್ ಕಟಿಂಗ್. తిండి ముందర పెట్టి పీసుకున్నట్టు అయింది నాకు నిజంగా. ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ ఆన్ దట్ డే గైజ్. యాక్చువల్లీ మీకు వాయిస్ ఓవర్లో చెప్పే స్కోప్ ఒకటే ఉందన్నమాట. ఆ రోజు నేను ఏం చూస్తున్నా కూడా వీళ్ళు వద్దు అని చెప్తున్నారనమాట. అది ఎందుకనేది నాకు అర్థం కాలేదు. ఓకే యావరేజ్గానే ఉంది, నీ మీదకి అంత సూట్ అవ్వలేదు, ఇది బాగాలేదు అంటుంటే నేను ఎందుకు వీళ్ళు ఈరోజు ఎన్ని చూపించినా కూడా ఏవి బాగాలేదు అంటున్నారు అనుకున్నాను అనమాట మార్నింగ్ నుండి. అండ్ దట్టు వీళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారనమాట నాకు ఏది నచ్చాయి ఏంటి అని చెప్పేసి. బికాజ్ నేను 2-3 సార్లు ఏదైనా స్ట్రెస్ చేసి అడిగాను అనుకోండి, ఇది బాగాలేదా, బాగుంది కదా, ఇంత బాగా కనిపిస్తుంది కదా అని చెప్పినాను అనుకోండి, అది వాళ్ళకి ఒక సైన్ అంట నాకు బాగా నచ్చింది అందుకే 2-3 సార్లు అడుగుతున్నాను అన్నట్టు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద గిఫ్ట్, అది ఏదైనా చిన్నదైనా పెద్దదైనా అది గుర్తు పెట్టుకొని దే మేడ్ అన్ ఎఫర్ట్ కదా. సో అది నాకు బాగా నచ్చింది అనమాట. సో ఇంకొకటి గుర్తొచ్చిండేది ఏంటంటే కేక్ కట్ చేసేటప్పుడు అందుకేనేమో వీళ్ళు నాకు బ్యాగ్సే ఇవ్వట్లేదు, అసలు దాంట్లో నేను ఏముందని ఓపెన్ చేసి చూస్తానని ఇవ్వలేదు. ఐ డోంట్ నో వై, బట్ అస్సలు వదలలేదు అనమాట. అండ్ మీరు ఇంకా చూస్తూ ఉండండి వ్లాగ్, మీకే అర్థమైపోతుంది. ఫస్ట్ మా పాప ఇస్తున్నారండి గిఫ్ట్. ಇದು ಪ್ರೀತಿಯ ಮಗಳಿಗೆ ನಮ್ಮ ಉಡುಗೊರೆ. థ్యాంక్ యూ. మా అత్తయ్య ఇద్దరు కలిసి ఇచ్చిన గిఫ్ట్. కానీ దీన్ని అయితే నేనే సెలెక్ట్ చేసుకున్నాను, ఆల్రెడీ చెప్పాను కదా. కానీ ఇంతవరకు నేను దీన్ని వేసుకోలేదు, ప్లస్ యూజ్ చేయలేదు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన తర్వాతే వేసుకోవాలని చెప్పేసి దీన్ని అట్లే పెట్టుకున్నాను. ఓ మై ఫేవరెట్ టీ షార్ట్ వాష్. నేను ఇదే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏం తెలుసా, యాక్చువల్గా దర్శన్ దగ్గర ఉంది, అజిత్ దగ్గర ఉంది, నా దగ్గర ఒకటి లేకపోతే ఎట్లా అని ఫీల్ అయ్యి నేను సెలెక్ట్ చేసుకున్నా. వెయిట్ గైస్, ఐ విల్ షో యూ. ఓకే, దిస్ ఈస్ గిఫ్ట్ ఫ్రమ్ అత్తయ్య అండ్ మామయ్య. లుక్ ఎట్ దిస్, చాలా బాగుంది కదా. రేపు 100% వేసుకుంటాను. ఇట్స్ వెరీ నైస్ గైస్, ఇట్స్ స్టన్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ పప్పా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ ఇంకొకటి థ్యాంక్ యూ పప్పా. నా గిఫ్ట్స్ వస్తున్నాయి. దర్శన్ ఆల్రెడీ ముందే ప్రీ బర్త్డే గిఫ్ట్స్ అన్ని అయిపోయినాయి గైస్. ఓకే, ఇప్పుడు చిన్న లాస్ట్ గిఫ్ట్. లాస్ట్ గిఫ్ట్ అంటే అమ్మ సాగమ్మ సుమారు కొట్టవలే, ఇప్పటికే చాలా ఇచ్చిన. ఏంది ఇది? సన్ గ్లాసెస్. ఎందుకంటే ఇక్కడ పేరు ఉంది. సర్లే, ఓకే, గెస్ట్ చేయాలా ఏదన్నా? ఎందుకంటే దీంట్లో ఏం లేవు.
సన్ గ్లాసెస్ ఏమని గెస్ట్ చేయాలంట గైస్. ನೋಡಿದ ಇಲ್ಲಿ ಈ ಕಡೆ ನೋಡಿದೆ ಅದಕ್ಕೆ సన్ గ్లాసెస్ ఓకే బ్రాండ్ బ్రాండ్ ನೋಡದ್ಲು బ్రాండ్ చెప్పు. గూచి. ఆల్మోస్ట్ గూచి కాదా? గూచి నా దగ్గర ఉంది, మళ్ళీ ఇయ్యాడు. నా దగ్గర లేని బ్రాండ్స్ Okay, close your eyes. వర్సాచే. క్లోజ్ యువర్ ఐస్. ఏయ్ చూడొద్దు. లేలే, నేనేమన్నా దర్శన్ అనుకున్నావా చీట్ చేయడానికి? ఓకే ఓపెన్ చేయాలా? yes ప్రాడా. థ్యాంక్ యూ దర్శన్. కాదు, నేను సన్ గ్లాసెస్ అసలు ఎప్పుడు పడతానో నాకు నిజంగా తెలీదు. నాకు తెలుసు ఇదే గ్లాసెస్ నాకు తెలుసు. నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాను గైస్, తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. నేను ప్రైస్ ఎక్కువ వద్దు అన్నా కదా దర్శన్. చూడు ఫస్ట్ చూడు. వీళ్ళ గ్యాప్ లో నెక్స్ట్ టైం పంపించకూడదు. నాకు తెలుసు ఈ వే గ్లాసెస్ గైస్. ఏమైంది తెలుసా, ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా. ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టినాను కదా నేను, ఇట్లా ఒక గ్లాసెస్ పెట్టేసి ఇవి ఎట్లున్నాయి తీసుకోవాలా వద్దా కన్ఫ్యూజ్డ్ అన్నట్టు పెట్టినా అనమాట. మీరు పెట్టిన తర్వాత ఓకే రిజల్ట్స్ వచ్చే కొంచెం టైం ఉంది కదా అని, తర్వాత ప్రైస్ ఎంత అని అడిగినాను వాళ్ళని. సర్లే ఇప్పుడు మళ్ళీ దీనికి ఇంత అవసరమా, నేను వాడేది తక్కువ కదా అని వచ్చేసిన తర్వాత దర్శన్ పోయినాడండి. అప్పుడే డౌట్. నేను అమ్మ పోయేసి అమ్మ సెలెక్ట్ చేసిండే అది. నేను నిజంగా చెప్తున్నాను, ఇది తీసుకొస్తారని నాకు అస్సలు తెలియదు అనమాట. ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసే తెచ్చినావు కదా నువ్వు, నాకు తెలుసు. ఇంకోసారి ఇట్లా ఓ మై గాడ్ ఐ లవ్ దెమ్. నాకు నచ్చేది అయితే చాలా బాగా నచ్చినాయి, కాకపోతే ప్రైస్ ఎక్కువ కదా అని సైలెంట్గా అక్కడే పెట్టేసి వచ్చినా అనమాట. ఇప్పుడు అవసరమా అన్నట్టు. అంటే ఎక్కువ అంటే వాడేదైతే ఎంత వాడినా తీసుకోవచ్చు, ఎంత పెట్టైనా తీసుకుంటా. ఓ మై ఇంకా గాడ్ ఒక దానికి అట్లా అంటే ఇంకా ఎట్లా రాయిడా అట్లా చెప్పొద్దు. ఐ లవ్ దెమ్. ఓ మై గాడ్, నా దగ్గర వైట్ అస్సలు లేవు తెలుసా, ఇట్లా ఫ్రేమ్స్. దే ఆర్ లుకింగ్ సో గుడ్. వైట్ లేవని మొన్న కమర్షియల్ స్ట్రీట్కి పోయినప్పుడు 200 ఇచ్చి ఫొటోస్కి చాలు ఇంతే అని తీసుకున్నాను అనమాట. సో గుడ్. థ్యాంక్ యూ దర్శను. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ మైన్ అండ్ అమ్మ సెలెక్షన్. చాలు ఇదే ఎక్కువ దర్శన్, చాలు నిజంగా ఇదే చాలా ఎక్కువ. ఇది రా ప్రాడా గ్లాసెస్ అయినా వద్దు దర్శన్. ఐ కాంట్ యాక్సెప్ట్ ఎనీమోర్. 26th బర్త్డే కదా. 26th బర్త్డేకి 26 గిఫ్ట్స్ ఉన్నాయా? ఏమో చెప్పలేము. వద్దు ప్లీజ్. ಅದಾಗೆ ಬಾಕ್ಸ್ ಕೊಡು, నథింగ్ షుడ్ బి బియాండ్. చార్ల్స్ అండ్ కి హ్యాండ్ బ్యాగ్, బాక్స్ అయితే షూ బాక్స్ లాగా ఉంది చూడు. చార్ల్స్ అండ్ కి హ్యాండ్ ಬ್ಯಾಗ್ ಇಷ್ಟು ಚಿಕ್ಕದು ಬರಲ್ಲ. ವಾಲೆಟ್ ಪುಟ್ಟದ್ ಬರುತ್ತೆ. హ్యాండ్ బ్యాగ్ ಬರುತ್ತೆ. నీలాగే క్యూట్ ఉంది. మనం గెస్సింగ్ ఏం ఎక్కువ, నాతో పాటు మీకు కుతూహలం ఉండాలి కదా. లేదు చెప్పలే, నాకు కనపడతా. పొద్దున అంత పిలిపిస్తావు కదా గైస్. ఇది పొద్దున నేను తీసుకుంటాను, చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి అంటే నీ కాళ్ళకు అస్సలు బాగా కనపడ్డాం. ఏం చెప్పినావు చెప్పు నువ్వే, ఏం చెప్పినావు చెప్పు నువ్వే. ఇది చూసేకి ఆల్మోస్ట్ ఈ బ్లాక్ ఏమున్నాయి కదా, ఇది వచ్చేసి సేఫ్టీ షూస్ వేసుకుంటే ఎట్లుంటుందో అట్లా ఉంది అని చెప్పి. మేము సైట్ లో ఇట్లాంటివి సేఫ్టీ షూట్స్ వర్కర్స్ కి ఇస్తాం కదా, సేమ్ అట్లనే ఉన్నాయి వేసుకుంటే లాగా అన్నాడండి. ఎంత బాగున్నాయి, ఎంత క్లాసీగా ఉన్నాయి తెలుసా. ఇవి యాక్చువల్లీ నా బర్త్డే అవుట్ఫిట్ కి బాగా సెట్ అవుతాయని మార్నింగ్ తీసుకుందాం అనుకుంటే ఏం బాలేవు ఈ మోడల్ అస్సలు అన్నాడు. సైలెంట్ ఇప్పుడు నువ్వు తెచ్చిండేవి ఏదో ఊరికే తెచ్చినాలే. గైస్ నేను పోయి 100 ముట్టుకొని ఉంటాను. బర్త్డే టైంలో ఏది ముట్టుకుంటే అవన్నీ తెస్తే అంతే. నేను చాలా ముట్టుకున్నాను. వీళ్ళు చూడండి, పప్ప నిమ్ము కొత్తా మా మామయ్యకి తెలియదు, ఎందుకంటే నాతోనే ఉన్నారు. వీళ్ళిద్దరు మిస్ అవుతున్నారు. మా పప్ప నేనైతే ఇట్లా వేసుకొని మేము మాల్ అంతా దిగినాం గైస్. ఇది ఎట్లుంది, మేము పిచ్చి గొర్రెలాగా ఇట్లా వేసుకొని. ఆ జ్యువెలరీ చూడండి, ఈ జ్యువెలరీ చెప్పులా ఇంకొకటి చూడు ఓపెన్ చేసి. ఇవన్నీ నేను చూసిండేటివే, నన్ను వద్దని వీళ్ళు తీసుకొచ్చినారు గైస్. నేను నిజంగా ಯಾವ್ದೋ ಒಂದ್ ಡ್ರೆಸ್ ಆಗುತ್ತೆ ಅಮ್ಮ, ಇದು ನೋಡ್ಬೇಕು. జీన్స్ మీదకి బాగా కనిపిస్తాయి, కంఫర్టబుల్ గా నడిచేకంత అని చెప్పేసి వీళ్ళిద్దరు అంతే యావరేజ్. వీళ్ళిద్దరు మాట్లాడుకునే చేసినారు, మా ఇద్దరికి తెలియకుండా. యావరేజ్ అన్నారు. ఇవి అన్నిట్లోకి బాగా సెట్ అవుతాయి అని చెప్పేసి తీసుకుందాం అనుకున్నా. దీస్ ఆర్ వెరీ వెరీ గుడ్ గైస్, చాలా బాగున్నాయి. వెనకాల ప్రైస్ ఉందేమో చూద్దాం అనుకున్నాను, కానీ ప్రైస్ లేవు దీని మీద. మళ్ళీ అయినా చూస్తా, వెబ్సైట్లో చూసైనా కనుక్కుంటా దీనిలో ప్రైజెస్ నేను.
మనము పెద్ద హై మెయింటెనెన్స్ వాళ్ళలాగా దీని వైట్ ఇవన్నీ పోయి ఆడు నేను చూసేది వీళ్ళు వద్దన్నారని నేను ఏమనుకున్నా తెలుసా ఇక వద్దన్నప్పుడు సర్లే మనం కూడా పెద్దగా మెయింటైన్ చేసుకోలేం కదా దీనిని వద్దంటే వద్దులే అనుకొని వచ్చేసిన బట్ వెరీ నైస్ వెరీ కంఫర్టబుల్ గైస్ నేను మార్నింగ్ వేసుకొని చూసిన అండ్ ద లాస్ట్ వన్ దర్శన్ స్టాప్ ఇట్ దర్శన్ గైస్ ఇది నా గిఫ్టే గైస్ సైలెంట్ గా తెచ్చేసినాడు నేను నిజంగానే ఇంకొకటి ఏమో అనుకున్నాను అతి లేదు. ఈ అమ్మాయిలకి అతి అసలు ఎందుకబ్బా ఇది తెచ్చినప్పుడు నాకు నిజంగా బాధ అయింది ఎందుకు ఇన్ని తీసుకొచ్చినాడు అని చెప్పి బట్ ఐఎమ్ నౌ సాటిస్ఫైడ్ నేను తీసుకున్నాను గైస్ ఇదైతే రేట్ తెలుసు 6,000 ఇండియాలో అయితే 16,000 ఉంటుంది ఓకే లవ్లీ వన్ హాల్ చేస్తాను హాల్ చేసినప్పుడు మీకు ఈ ప్రైజెస్ అన్ని బయటికి తెప్పించి మరీ చెప్తాను ఓకేనా అడైతే ఇట్స్ అ వెరీ డీసెంట్ ప్రైస్ ఓవర్ హియర్ ఎస్ డీసెంట్ ప్రైస్ ఓకే ఈ ప్రాడా సన్ గ్లాసెస్ ఎంత చెప్పు నాకు తెలిసి ఈ ప్రైజెస్ చెప్పు వద్దులేండి బర్త్డే గిఫ్ట్ ప్రైజులు చెప్తే ఏమంటారు చెప్పు పర్లేదు తెలుసు నాకు చెప్పు 30,000 ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంతో తెలుసు 30,000 అన్నాను నేను సైలెంట్ గా అక్కడ పెట్టేసిన 30,000 అని చెప్పినారా ఏదో కొంచెం ఫాదర్స్ డే డిస్కౌంట్ ఉంది ఎంతో పర్సెంట్ అబ్బా 5% 10% అన్నారు నువ్వు ఇచ్చే 5% వద్దు ఇంత సన్ గ్లాసెస్ నేను వాడేది లేదు అని సైలెంట్ పెట్టేసి వచ్చేసినాను గైస్ నేను సో మెనీ గిఫ్ట్స్ రేపు ఇది బయట పెట్టి రేపు ఇద్దే వేసుకుంటా చెప్పులు నా డ్రెస్ లైక్ నేను డ్రెస్ కూడా తీసి పెట్టుకున్నా తెలుసా లిటరల్లీ రేపు ఏది వేసుకోవాలి ఏమి అని చెప్పి చెప్పులు కూడా ఇది వేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కమ్ గ్రూప్ హగ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఇదో దిస్ ఆల్ గిఫ్ట్స్ అన్ని గిఫ్ట్స్ లో సెలెక్ట్ చేసింది అయితే అమ్మనే ఎస్ నాకైతే లిటరలీ నాకు కొన్ని తెలుసు కానీ అమ్మ అయితే లిటరలీ నేను అమ్మని ఏం చెప్పానంటే అమ్మ ఏదైతే చూసింది చూయి చెప్పండి అని చెప్తే అమ్మని తీసుకుపోయి ఇది కాదు వాళ్ళకి తల తిన్నారంటే మా అమ్మ లేదు మా కొడుకు ఇద్దే కావాలా అని నిన్నటి నుండి వీళ్ళు ఎంత సతాయించినారు తెలుసా అంటే వీళ్ళిద్దరు నిన్నటి నుండి ఏదన్నా సపోర్ట్ ఎందుకు దర్శనం ఫస్ట్ టైం అట్లా కూర్చొని ఉండేది ఎందుకు అట్లా ఖాళీ కూర్చొని ఉన్నావు సెలెక్ట్ చేస్తా అంటే ఎప్పుడైనా సెలెక్ట్ చేస్తా అంటే నిన్నటి నుండి ఏం లేదు నేను అసలు ఏం సెలెక్ట్ చేస్తాను నేను పోయి ఏదైనా చూపిస్తే ఇది వద్దు అది నాకు నిజంగా ఎందుకు ఇట్లా పిచ్చి పట్టినట్టు ఆడుతున్నాడు ఏది చూపించినా బాగాలేదు నాకు నిజంగా ప్రెస్టేషన్ వచ్చింది తెలుసా లాస్ట్ కి సన్ గ్లాసెస్ కూడా చూపించినానండి ఏం బాగుంది అది యావరేజ్ ఉంది నాకు నిన్నటి నుండి నేను ఏది చూపించినా బాగాలేదంటానో దర్శనం నిన్న నైట్ కూడా ఎందుకు ఏం చూపించినా బాగాలేదంటానో అంటే నాకు తల చాలా నొప్పిస్తుంది నేను పోయి పడుకోవాలని డైలాగ్ వేసినాడండి వాళ్ళు ಥ್ಯಾಂಕ್ ಯು ಅಮ್ಮ ನಿನ್ ಬರ್ತ್ಡೇಗೋಸ್ಕರ ನೀನ್ ಇಲ್ಲಿ ಕರ್ಕೊಂಬಂದು ಇಬ್ರು ಕರ್ಕೊಂಬಂದಿದ್ದೀರಾ ತುಂಬಾ ಮೆಮೊರಬಲ್ ఎందుకంటే లాస్ట్ బర్త్డే కి నేను జూయి ఇద్దరే వచ్చినాం గానీ ఈసారి నేను జూయి కొంచెం మాట్లాడుకొని సింగపూర్ కి ಬಂದಿದ್ದೀವಿ ಬರ್ತ್ಡೇ ಕೋಸమే వచ్చినాము అని చెప్తున్నా ಬರ್ತ್ಡೇಗೋಸ್ಕರನೇ సింగపూర్ಗೆ ನಮ್ಮನ್ನ ಕರ್ಕೊಂಬಂದಿದ್ದಾರೆ జీవితంలో మರೆయలాగದ క్షణ నಮಗೆ లైఫ్ లో మర్చిపోలేము అని చెప్తున్నారు నేనేం చెప్తున్నా అంటే ఇది ఇంకా జస్ట్ ద బిగినింగ్ హోప్ఫుల్లీ బై గాడ్స్ గ్రేస్ బై యువర్ విషెస్ వీ కెన్ ట్రావెల్ మోర్ బీ హ్యాపీ జస్ట్ వీ ఆల్ నీడ్ బ్లెస్సింగ్స్ గైస్ వీ ఆర్ కౌంటింగ్ బ్లెస్సింగ్స్ అంతే బ్లెస్సింగ్స్ ఉంటే మనము ವಿಲ್ ಬಿ ಹ್ಯಾಪಿ 4 ಜನ ಸಿಂಗಾಪುರ್ಗೆ ಬಂದು ತುಂಬಾ ಎಂಜಾಯ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ತುಂಬಾ ಖುಷಿಯಾಗಿ ಕುಟುಂಬದ ಜೊತೆ ಮಗ ಮತ್ತೆ ಸೊಸೆ ಅಂತಾನಲ್ಲ ಮಗಳಿವಳು ఫుల్ ఖుషియాగి డాటర్ ఉంది చెప్పులు కింద పెట్టేద్దాం ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కూడా మాట్లాడినాను నా డాడీ ఏమంటే నీకైతే పోన్లే పాప నీకైతే తెస్తాను నేను దర్శన్ అయితే అస్సలు నేను దర్శన్ కైతే గిఫ్ట్ ఇచ్చేవాడినే కాదు నేను అంటారు అనమాట దర్శన్ ఇట్లా చూస్తుంటాడు ఎప్పుడన్నా కూడా జూహికి అయితే ఇస్తారు నాకైతే ఏమి ఇయ్యరు అన్నట్టు ಏನಂತ ಅಂದ್ರೆ ಜೂಯಿ ಪಪ್ಪ ನನ್ಗೆ ಇದೇ ಕೊಡಿಸ್ಬೇಕು ಅದೇ ಕೊಡಿಸ್ಬೇಕು ಹಠ ಮಾಡ್ದಂಗ అంటే ఇది సీక్రెట్ కోడ్ నేను కూడా రేపటి నుండి అడుగుతా డాడీ నాకు ఇదే కావాలా అన్నట్టు ಯಾಕಂದ್ರೆ ತಂದೆಗೆ ಹೆಣ್ಮಕ್ಳು ಕಂಡ್ರೆ ತುಂಬಾ ಪ್ರೀತಿ ಹೆಣ್ಮಕ್ಳು ಕೇಳಿದಾಗ ಏನೇ ಆಗಿರ್ಲಿ ಕೊಡಿಸ್ಬೇಕು ఫాదర్ కి డాటర్స్ అంటేనే ఎక్కువ ఇష్టం కదా ఆడపిల్లలు అడిగితే ఏమైనా కొనిచ్చాలి అని చెప్తున్నారు See, I'm lovable daughter, okay? You go, man. నాకైతే అమ్మ ఉన్నారులే. Yes, అమ్మ నీకు ఏమైనా కొనిస్తారు నాకు కూడా కొనిస్తారు గైస్ ఓకేనా అంటే ప్రేమ అయితే ఇద్దరు సైడ్ నుండి ఉంది ఏం లేదు దర్శన్ కి అత్తయ్య సైడ్ నుండి ఉంది ఇద్దరికి ఉంది పప్ప అయితే నేను ఏం అడిగినా పక్క కొనిస్తారు అమ్మ అయితే దర్శన్ కి కొనిచ్చాలి నాకు కొనిచ్చాలి వీళ్ళకి డబల్ వర్క్ ఓకే see you then see you in the morning bye bye okay